నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. ఈనాటి వార్తా విశేషాలు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింద స్థాయి నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకి వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూలు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతోంది. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను. భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Prati nayakulu, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the immediate pending, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే out of curiosity I asked them. I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇది 10 రూపాయలు మ్యాక్స్. అంటే ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది కానీ 5-10 పాతికలకి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన్ను సీఎస్ గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో భాగంగా గుంటూరులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ కమిషన్ నగరానికి చేరుకుంది. ఎస్సీ వర్గీకరణపై 1 మ్యాన్ కమిషన్ కుల సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కులాల వారీగా కమిషన్ కలిసి వర్గీకరణపై వారి అభిప్రాయాలను వినతి పత్రాల రూపంలో అందజేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సంఘాల వారీగా పేర్లను నమోదు చేసుకుని విడతల వారీగా కమిషన్ కలిసి ఏర్పాటు వేశారు. అన్ని సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన కమిషన్ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అదేవిధంగా కమిషన్ సభ్యులకు వినతి పత్రాలను అందజేసిన అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు వారి అభిప్రాయాలను మీడియాకు కూడా వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శాసనాలను నిర్మించడంలో ఖండాంతరాలని ఖ్యాతి గడించినటువంటి ఘనత బిఆర్ అంబేద్కర్. అలాంటి బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఒక్క రెల్లీ కూడా 77 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క రెల్లీ కూడా చట్టసభల్లో ఉన్నాడా అని అడుగుతున్నారు. మలమూత్రాలు తీసే జాతి, చెత్త చెదారాన్ని తుడిచి పారేసే జాతి మాది. ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించే
జాతి మాది. కోవిడ్ వచ్చినప్పుడు మా భార్య బిడ్డల్ని వదిలేసి కోవిడ్లో ప్రజలందరినీ ప్రాణ రక్షణ కోసం మా రెల్లి జాతి అగ్రస్థానంలో నిలబడింది. అయినప్పటికీ కూడా రెల్లి జాతికి ఒక్క అవకాశం కూడా ఇవ్వనటువంటి రాజ్యాంగాన్ని మేము ఏమనాలి అనేటువంటిది ఆలోచిస్తున్నాం. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరగాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు రెల్లీలు, మాదిగలు 56 ఉపకులాలు కలిసి ఎంత దూరమైనా ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉన్నామని చెప్తాం. మా బిడ్డలు చదువుకోవద్దా? మా బిడ్డలు కూడా పట్టెడు అన్నం పెట్టద్దా? మనం ఎక్కడ ఉంది? ఎక్కడ జీతాలు ఎక్కడున్నాయి? మాకు ఎక్కడ అవకాశం ఉన్నది? మా బిడ్డలు చదువుకోవడానికి ఎక్కడైనా హాస్టల్ ఉన్నాయా? గురుకులాలు ఉన్నాయా? మాల హాస్టల్, కమ్మ హాస్టల్, ఇంకా అనేక రకాల వాళ్ళ కులాల హైయెస్ట్ కులాల వాళ్ళ హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఒక్క ఐక్యత చాటున మాదిగల వాటా దోచుకుంటామంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చెప్పారు. ఈ మేరకు రాజీవ్ రంజన్ కమిషన్ గుంటూరుకి వచ్చిన సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఆయన వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో కమిషన్ ని కలిసిన అనంతరం మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. వర్గీకరణతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. రిజర్వేషన్ ఫలాలు మాలలు ఎక్కువగా పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. వర్గీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి అన్ని కులాలకు మేలు చేయాలని సూచించారు. ఉపన్యాసం ఇస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్గీకరించాలని కృష్ణయ్య గారు చెప్పారు సార్. మద్రాసు యూనివర్సిటీ ఆ పుస్తకం కూడా మీకోసం తెచ్చారు సార్. వాళ్ళు అదనం టైం చేసుకున్నా మంచిదే కానీ ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలి. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు ఉద్యమ నమస్సులు. ఇప్పుడే ఒక 5-10 నిమిషాల ముందే పెద్దలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్కు చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద ఒక వినతి పత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతి పత్రం ఇచ్చింది. వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు, కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటినీ సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది. ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా 2-3 కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం. 59 షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు. మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా మేము కోరాం. అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా
వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగం అంటే బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలియజేశారు. అమిత్ షాపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. కూడా మోడీ దయ కోసం మోడీ అవసరం ఉంది. అంబేద్కర్ రచించిన భారత పార్లమెంటు సాక్షిగా మన రాజ్యాంగ నిర్మాత భారతదేశ భవిష్యత్తుని ఒక భవిష్యత్తు రూపశిల్పిగా పేరొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానించడం దేశ ప్రజల్ని అవమానించడం కింద లెక్క. భారతదేశంలో ఉన్న 147 కోట్ల మంది ప్రజలకి ఒక ఆరాధ్యుడిగా అంబేద్కర్, ఆయన సహచర రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ భారత జాతీయ జెండాని అనేక దశాబ్దాల పాటు అగౌరవపరిచారు. ఈ జెండాని అంగీకరించలేదు. అలాగే భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ మార్చాలని ఆది నుండి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రకరకాల కుయుక్తులతో భారత రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థని రూపుమాపి ఒక యూనిటరీ వ్యవస్థగా తీసుకెళ్లాలని, అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్న అనేక విలువల్ని ధ్వంసం చేసి అధ్యక్షతర పాలనని తీసుకురావాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ భారత ప్రజలు, వామపక్షాలు, ఇతర అభ్యుదయ శక్తుల యొక్క ఐక్యత కారణంగా బీజేపీ ఆటని సాగనివ్వలేదు. 400 స్థానాలు ఉండి రాజ్యాంగాన్ని, ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు వెలగబెడుతున్నారు అమిత్ షా అనేటువంటి ఆయన, ఆ రాజ్యాంగ నిర్మాతనే పార్లమెంట్లో అవమానించడం అని చెప్పేసి అనేటువంటిది ఆయన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యకి నిదర్శనం. అందుకనే సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ దేశంలో మన అమిత్ షా అనేటువంటి వాడు మంత్రిగా ఉండటానికి తగినటువంటి వాడు కాదు, కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత వారం రోజుల పైగా ఆందోళన నిర్వహించుకునేటువంటి జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా ఈ ఆర్ఎస్ఎస్కి, బీజేపీ వాళ్ళకి ఈ రాజ్యాంగం అంటే పడదు. లౌకిక వాదం అన్నా, సామ్యవాదం అన్నా, ఫెడరల్ వ్యవస్థ అన్నా వీటన్నిటికీ విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు మనువాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో రాజ్యాంగంగా అమలు జరపాలని చెప్పేసి అనేటువంటి కోరుతున్నటువంటి వాళ్ళు దానివల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో దాన్ని రుజువు చేయాలని చెప్పేసి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి వాళ్ళకి అవకాశం కుదరల. అందుకనే ఉక్రోషంతోనే ఇవాళ అమిత్ షా అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం అనేటువంటి జరిగింది. అంబేద్కర్ని అవమానించడం అని చెప్పి అంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ అవమానించడమే, ఈ దేశంలో దళితులను అవమానించడం, మహిళలను అవమానించడం. అనంతపురం పొన్నూరులో లాయర్లపై దాడులు చేయడాన్ని గుంటూరు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ వి బ్రహ్మారెడ్డి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా నడుచుకుంటూ లాయర్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పరిణామాలకి వెంటనే స్వస్తి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు మంజుల, శ్యామల, కరిష్మా, లలిత పాల్గొన్నారు. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు బయలుదేరాను. అదేవిధంగా పొన్నూరు కోర్టుకు చెందిన న్యాయవాది, దళిత న్యాయవాది బేతాళం ప్రకాష్ అని చెప్పేసి అతన్ని పోలీసు ఎస్ఐ
తీవ్రంగా కొట్టడం జరిగింది, అరికాల్ కోటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇతన్ని తర్వాత వీళ్ళు ఐజీ త్రిపాఠి గారిని కలిస్తే అతను నేను 4 రోజుల్లో అతని మీద కేసు కట్టిస్తాను, ఎంక్వైరీ చేసి అన్నాడు. ఇంతవరకు అతని మీద కేసు కట్టడం కూడా జరగలేదు. ఇది కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఒక ఎస్ఐ ఉండి ఒక న్యాయవాది మీద ఈ విధంగా చేయడం మరి దారుణం. ఈ విధంగా చేస్తే ఇక అడ్వకేట్స్ అనేవాళ్ళు ఇంకా వృత్తి చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఫ్యూచర్లో కూడా ఇటువంటి జరగకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాయ్కాట్ చేస్తున్నారు. అందులోని భాగంగా ఈరోజు మా గుంటూరు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా మొత్తం కూడా బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఒకటి వివిఎస్ శేషాద్రి గారు, ఆయనని అనంతపురం పోలీస్ స్టేషన్లోకి పిలిచి అతన్ని మీద దౌర్జన్యం చేయడంతో అతని గుండె ఆగి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన జల్లా సుదర్శన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేటు, అదేవిధంగా ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఆయన చాలా మంచి వ్యక్తి. అతను ఎవరి కూడా హాని చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కొని పోవటం, తర్వాత అతన్ని జీబులో ఎక్కించి మామూలుగా రౌడీల కంటే హీనంగా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మన హరికృష్ణారెడ్డి గారు కూడా, అతను జూనియర్ అడ్వకేటు, అతన్ని న్యాయవాదుల మీద పోలీసుల యొక్క తీరుని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేయడం జరిగింది. వివి శేషాద్రి సీనియర్ న్యాయవాది, ఒక సివిల్ పంచాయతీలో పోలీసు వారు వారి డబ్బుల కోసం వారిని పోలీస్ స్టేషన్ పిలిచి హింసిస్తే గుండె జబ్బుతో గుండె హార్ట్ అటాక్ వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోవడం ఒక దురదృష్టకరం. చనిపోతే కనీసం న్యాయవాదులందరూ అడిగితే పోస్ట్ మార్టం చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సి ఉంటుందని, ఎఫ్ఐఆర్ కడితే సస్పీషియస్ డెత్గా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, కనీసం చనిపోయిన మనిషికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సంసిద్ధత దగ్గరైనటువంటి పరిస్థితుల్లో పోలీసు ఉంది. అటువంటి మరి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ బంద్ చేయడం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి గారు 25 సంవత్సరాల మచ్చలేని రాజకీయ నాయకుడిగా, మండల ప్రెసిడెంట్గా చేశారు. 25 సంవత్సరాల పాటు మచ్చలేని న్యాయవాదిగా, నీతి నిజాయితీగా, మానవత్వంలో న్యాయవాదిగా పనిచేస్తే అతని యొక్క నీతి నిజాయితీలు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అతని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహోన్నతమైన గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లో ది ఇండియన్ స్ప్లెండెడ్ శాండిల్వుడ్ ప్రాజెక్ట్స్ కార్యాలయం నందు ఎండీ శ్రీ గంధం కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ అద్భుతమైన గ్రంథపు చెక్క వ్యవసాయ భూముల దర్శకుడు శ్రీగంధం శ్రీనివాసు, తారామయ్య, రమేష్ బాబు, సాగర్ నాయక్, రవికిషోర్, వెంకటరమణ, ఎస్కే కాజా, రియల్ ఎస్టేట్ డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది. అనంతరం ఇండియన్ స్ప్లెండెడ్ శాండిల్వుడ్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఎండీ శ్రీగంధం కోటేశ్వరరావు పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సందర్భంగా ఎండీ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నా పుట్టినరోజుకు వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మేము రియల్ ఎస్టేట్ వినుకొండ పట్టణంలోని తమ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్ 650 ఎకరాల్లో 550 ఎకరాలు సేల్ అయ్యాయని అన్నారు. మిగతా 100 ఎకరాలతో డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీగంధం శ్రీనివాసు, తారామయ్య, రమేష్ బాబు, సాగర్ నాయక్, రవికిషోర్, వెంకటరమణ, ఎస్కే కాజా మరియు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారి మాట వాళ్ళకు కొడుకు కూతురు లైఫ్ లాంగ్ వినాలి. ఇంకే ఇలా ఉండదు లైఫ్, అంతేనా కదా? అంతేనా నీకు? సార్ ఇక్కడ
నా పేరు శ్రీగంధం కోటేశ్వరరావు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మా టీం అందరూ కలిసి ఇంత గ్రాండ్ గా ఈ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ విధంగా సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటంటే మేము 650 ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్ వేయడం జరిగిందండి వినుకొండలో. ఈ రోజున నా దగ్గర ఈ రోజున 250 మంది టీం పనిచేయడం, ఈరోజు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ రన్ చేయడం వల్ల 650 ఎకరాల్లో 550 ఎకరాలు కంప్లీట్ చేసుకొని దిగ్విజయంగా మరో 100 ఎకరాలతో ప్రాజెక్టులు రన్ చేస్తూ ఉన్నామండి. దీనికి కారణం ఏంటంటే అక్కడ సూటబుల్ సాయిల్ ఉండటం, డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉండటం, ఇవన్నీ ఉండటం, దాంతో పాటుగా ఈ రోజున కస్టమర్స్ కూడా ఒక ప్రాజెక్ట్ లో ఒక దమ్ముగా ధైర్యంగా ఉండటం వల్ల ఈ రోజున అంత సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ రన్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది ప్రాజెక్ట్ లో ఇంతమంది కొనడానికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్ లో పిహెచ్ వాల్యూ కరెక్ట్ గా ఉండటం, సాయిల్స్ కరెక్ట్ గా ఉండటం, వాటర్ కరెక్ట్ గా ఉండటం, ఇవన్నీ కూడా కంటెంట్ కరెక్ట్ గా ఉండటం వల్ల, డాక్యుమెంట్ కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల ఈ రోజు ఇంతమంది పర్చేజ్ చేయడం జరిగిందండి. పెద్ద పెద్ద వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, సాఫ్ట్వేర్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బ్యాంక్ మేనేజర్, ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్, వీళ్ళందరూ పర్చేజ్ చేశారంటే కారణం ఏంటంటే ప్రాజెక్ట్ లో దమ్ము ఉందండి. ఈ రోజు మీకు తెలుసు శ్రీగంధం ఉన్న, ఎర్రచందనం ఉన్న ఎంత ఫేమస్ అయిందో. ప్లస్ ఎందుకంటే అలాంటి సాయిల్ అన్ని చోట్ల లేకపోవడం వల్ల ఈ రోజున అత్యంత ఖరీదైన చెట్టుగా అభివర్ణిస్తుంటారు శ్రీగంధాన్ని కానీ ఎర్రచందనాన్ని కానీ. అలాంటి ప్రాజెక్టులో ఈ రోజున ఎంతమంది కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయడం, ఈ రోజున దగ్గర 2500 మంది హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఉండటం వల్ల ఈ రోజున మేము ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామండి. దాంతోపాటున ముందు మేము వచ్చేసేసి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మరియు ఫామ్ ల్యాండ్స్, తర్వాత బీచ్ రిసార్ట్స్, తర్వాత వెంచర్స్ కూడా త్వరలో బిల్డ్ చేయబోతున్నామండి. ఇలా ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉండటం ఈరోజు ఇంత సంతోషంగా మేము ఉండగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాసయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి బూరగ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లి ఎంటీఎంసీ కార్యాలయం ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియదని చెప్పేసి వామపక్ష పార్టీ పిలుపు మేరకు ఈ రోజు తాడేపల్లి పట్టణంలో ఈ నిరసన కార్యక్రమం మరి కొద్ది నిమిషాల్లోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. మన అందరూ కూడా కొద్దిసేపు నినాదాలు చేయాలని కూడా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, మన మిత్రులు ఇక్కడ వస్తున్నారు. డౌన్ డౌన్ అమిత్ షా, వర్ధిల్లాలే వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. రాజీనామా చేయాలి అమిత్ షా గారు, అమిత్ షా గారు, అమిత్ షా గారు, అమిత్ షా గారు. అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా గారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నిరసన తెలియజేస్తా ఉంది. మన నిరసనని కొద్దిసేపట్లో ప్రారంభించుకుందాం. అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాశీ అన్న దండలు తీసుకొస్తున్నాను, అంబేద్కర్ గారికి దండలు ఇచ్చి మన నిరసనని కొనసాగిద్దాం. నేను ఇక్కడ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ఏకలవ్య, జోహార్ ఏకలవ్య. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడు. వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ఇటీవల పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పార్లమెంటులో బిఆర్ అంబేద్కర్ పట్ల చాలా అవహేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో ఇవాళ వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ అస్తిత్వం, భారతదేశంలో రాజ్యాంగం రాయడానికి కానీ, స్త్రీల హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం, మైనారిటీల హక్కుల కోసం భారతదేశం ఇవాళ ఎంతో కొంత ప్రగతి పదంలో అన్ని వర్గాలకి సమానమైన హక్కులు రావడానికి మూల పురుషుడైనటువంటి అంబేద్కర్ని అవమానించడాన్ని 17వ తారీఖు రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆహ్వానం చేస్తూ మాట్లాడినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షాని రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తా ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఈ దేశంలో అనేకమైనటువంటి మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్నటువంటి
ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు మనందరికీ అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని, దళితుల్ని, బలహీన వర్గాల్ని, పేదవాళ్ళందరూ కూడా అవమానించినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాలని అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంది. అదే కాదు, జమిలీ ఎన్నికలు పెట్టినటువంటి బిల్లు పార్లమెంట్ లో వీగిపోయిన తర్వాత ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలని ఖండిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున తాడాపల్లి పట్టణంలో వామపక్ష పార్టీల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమిత్ షా వ్యాఖ్యలు మొత్తం కష్టజీవుల ప్రజానీకాన్ని, దళిత ప్రజానీకానికి, బలహీన ప్రజానీకాన్ని కూడా అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్న ఉక్రోషాన్ని పార్లమెంట్ లో బీజేపీ తరఫున అమిత్ షా బయటపెట్టాడు కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.